వాట్ ఈస్ ద పీరియడ్ ఇన్ రికరింగ్ డెసిమల్? పీరియడ్ ఇన్ రికరింగ్ డెసిమల్ అంటే రిపీటింగ్ డిజిట్ ఆర్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రికరింగ్ డెసిమల్. రికరింగ్ డెసిమల్. ఇంతకు ముందు దానిలో నాకు ఏం చేసినాను, 1/3ని కనుక దీన్ని డివిజన్ చేస్తే 0.333333 వస్తుంది. ఓకేనా? ఇట్లా వస్తే ఈ రిపీట్ అయ్యే డెసిమల్ ఏదైతే ఉన్నదో దీన్ని ఏమంటారంటే రికరింగ్ డెసిమల్ అనాలి. అంటే ఈ డిజిట్ ఏదైతే ఉందో దీన్ని పీరియడ్ అంటాం. దీన్ని ఏమంటారు? పీరియడ్. ఈ డిజిట్ రిపీట్ అయ్యే డిజిట్ మొత్తం కాదు, ఓన్లీ రిపీట్ అయ్యే డిజిట్ని ఏమంటారు? సో పీరియడ్ అంటాం. సో వాట్ ఈజ్ పీరియాడిసిటీ? పీరియాడిసిటీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద పీరియడ్. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇట్లా ఉందనుకోండి, 0.3333 ఉంది అనుకోండి, దీని పీరియాడిసిటీ ఎంత? 3. ఇంకొకటి ఉంది 0.125 ఉందనుకోండి. ఇప్పుడు దీని పీరియడ్ ఎంత అంటే 125. పీరియడ్ ఎంత అంటే 125. పీరియాడిసిటీ ఎంత? ఇందులో ఎన్ని ఉన్నాయి డిజిట్స్? 3 ఉన్నాయి, కాబట్టి పీరియాడిసిటీ 3 అవుతుంది. పీరియాడిసిటీ ఏమో 3, పీరియడ్ ఏమెంత? 125. సో ఇది మనం ఇట్లా చెప్పగలగాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద న్యూమరేటర్ ఇన్ p/q? p/qలో న్యూమరేటర్ ఏంటి అన్నాడు. టాప్ నెంబర్ ఈజ్ న్యూమరేటర్. ఇది p/q. p/qలో దీన్ని ఏమనాలి? పైన రాసిన దాన్ని న్యూమరేటర్ అనాలి. పైన రాసిన దాన్ని ఏమనాలి? న్యూమరేటర్. కింద రాసిన దాన్ని ఏమనాలి? డినామినేటర్. కింద రాసిన దాన్ని ఏమనాలి? డినామినేటర్. ఈ మధ్యలో ఉన్న లైన్ ఏమనాలి? వెన్క్యులం. కాబట్టి ఈ 3 టర్మ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, so come here. 42nd question. What is this 42nd question? What is denominator in p/q? p/qలో డినామినేటర్ ఏంటిది? q is the denominator. ఇట్లా p/q రాసినామనంటే p నేమ్ ఏమనాలి? న్యూమరేటర్ అనాలి. q నేమంటారు? డినామినేటర్ అంటారు. ఈ లైన్ ఉంది, డివైడ్ చేసే లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏమనాలి? వెన్క్యులం అనాలి. లైన్ ఏమనాలి? వెన్క్యులం అనాలి. ఇట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు, ఓన్లీ బాటమ్ క్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఓకేనా? ఇట్లా నేర్చుకోవాలి. నెక్స్ట్